గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం వంగిపురం ఎస్సీ కాలనీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నూతకి నరహరి యువత విద్యార్థుల గురించి తల్లిదండ్రులకు అవగాహన గురించి విలువైన ప్రాణాల్ని సంరక్షించుకోవాలని వివరించారు. సుఖమయమైన జీవితం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్లపై ఎడమపైన ప్రయాణం చేయాలని, అతివేగం అనర్థదాయకమని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని, ప్రయాణం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించాలని, లైసెన్స్ లేని ప్రయాణం క్షేమకరం కాదని, 18 సంవత్సరాల నిన్న యువతకు మాత్రమే తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని తెలిపారు. ఏం మాట్లాడతామో అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనం సీరియస్ అయితే వాళ్ళు మనం చదువుకుంటే వాళ్ళు చదువుకుంటారు, మనం పని చేసుకుంటే వాళ్ళు కంపల్సరిగా అందరూ పని చేస్తున్నారు. సైకిల్ చేస్తున్నారు, ఈ క్రమం చదివించుకోవాలి. చదువు చదివితే ఏదో ఒకటి చేసుకోవాలి, అన్నీ నేర్పించుకోవాలి. అన్నీ చదువు రెండో ఉండాలి. చదువు ఉండాలా, జాగారం వచ్చింది, అమ్మ దగ్గర పని చేస్తున్నాం, పని కూడా రావాలి. పని రాలేదనుకో గణేష్ 2 బిందెలు మంచిగా పెట్టుకోవాలి. అర్థమా కదా? నుంచి బాగా చూసుకోండి. చెవులు పెట్టుకోవాలనుకో అల్లు అంతే పడుతుంది. ఇంకా చాలా మంది చెవులు తగ్గిస్తుంటారు, రేడియేషన్ పాపం మన శరీరంలో ఇంతకుముందు మీరు చిన్నప్పుడు పిచ్చుకొని చూసేవాళ్ళ స్పీడ్లో పోతాం. ఇంకా 80 స్పీడ్లో పోతే కారే ఆగదు. ఒకసారి నీ బండి మీద కూర్చున్నప్పుడు వీడు ఇలా కింద పడేస్తా, ఫోన్ తగిలిద్దా, స్పీడ్గా వేసుకోవడానికి ఏమవుద్ది, అయిపోతుంది. ఈ ఫోర్స్ నువ్వు పోయే స్పీడ్, నీ బండి మీద ఎంత స్పీడ్లో పోతావో నీ శరీరం కూడా అంత స్పీడ్లో ఉంది. రాయిందనుకోండి, రాయికి పైన మన కత్తి తీసివేసాను.